ఒక టీంలో లేదా ఒక సమాజంలో ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. అవును, అది చాలా ప్రాథమికమైన విషయం. కాని ఆ గౌరవం లేకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆ గౌరవమే మన ఎదుగుదలకు, మన లక్ష్యాలకు పునాది అయితే, ఆ పునాది లేకుండా మనం ఏం సాధించగలం? చాలా లోపైన ప్రశ్న. ఈరోజు మనం కొన్ని ప్రాచీన గాథలను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. వీటిని మహానాగా అనే ఒక బౌద్ధ భిక్షులు చెప్పారు. ఆ మహానాగథేరా గాథలు. అవును, తనతో పాటు నడిచే సహచరుల పట్ల గౌరవం గురించి ఆయన ఎంత బలంగా నమ్మాడో ఈ గాథలు మనకు చూపిస్తాయి. మన ముందున్నవి అవే మహానాగథేరా గాథలు. ఇందులో సహబ్రహ్మచారుల పట్ల, అంటే ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే తోటి సాధకుల పట్ల గౌరవం గురించి చెప్పే కొన్ని శ్లోకాలున్నాయి. చాలా శక్తివంతమైన శ్లోకాలవి. అయితే ఇక్కడ నాకు ప్రశ్న వస్తుంది. తోటి భిక్షువులను గౌరవించడం గురించి చెప్పడానికి మహానాగా ఇంత తీవ్రమైన, దాదాపు భయపెట్టే రూపకాలెందుకు వాడారు? కేవలం అందర్నీ గౌరవించండి అని చెప్తే సరిపోయేది కదా. నిజమే. ఆయన మాటల్లో ఏదో ఆవేదన, ఒక రకమైన అత్యవసర హెచ్చరిక వినిపిస్తోంది. అసలు ఆ గాథల వెనుక ఉన్న రహస్యమేంటి? సరే, ఈరోజు ఈ గాథల లోతుల్లోకి వెళ్ళి ఆ నిజాన్ని ఛేదిద్దాం. తప్పకుండా. ఈ గాథలు ప్రత్యేకంగా 6 భిక్షువుల బృందాన్ని ఉద్దేశించి చెప్పబడ్డాయని మూలాల్లో ఉంది. వీళ్ళు తమ తోటి భిక్షువులను అస్సలు గౌరవించేవారు కాదట. అవును, ఆ సందర్భం చాలా ముఖ్యం. అందుకే మహానాగా మొదట గౌరవం లేకపోవడం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ మొదలుపెట్టారు. ఆయన వాడిన మొదటి రూపకం వింటుంటేనే ఏదోలా అనిపిస్తుంది. నీరు తక్కువ ఉన్న గుంటలో ఉన్న పెద్ద చేపవలే. ఈ పోలిక చాలా ఒంటరిగా, నిస్సహాయంగా ఉంది. దీని అర్థమేమిటి? అవును, ఆ చిత్రం చాలా శక్తివంతమైనది. బౌద్ధ సంప్రదాయంలో సంఘానికి, అంటే భిక్షువుల సమూహానికి విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ సహబ్రహ్మచారి అంటే కేవలం ఒక కొలీగ్ కాదు. ఒకే మార్గంలో నడిచేవారు. సరిగ్గా. ఒకే గొప్ప లక్ష్యం కోసం, ఒకే ఆధ్యాత్మిక మార్గంలో కలిసి నడుస్తున్న తోటి యాత్రికుడు. అలాంటి వారిని అగౌరవపరచడమంటే మీ ఎదుగుదలకి మీరే అడ్డుకట్ట వేసుకోవడం లాంటిది. ఇప్పుడు ఆ చేప గురించి ఆలోచిద్దాం. నీళ్లు ఇంకిపోతున్న గుంటలో ఉన్న చేప ఎంతకాలం బ్రతకగలదు? దానికి స్వేచ్ఛ ఉండదు, పెరగడానికి చోటు ఉండదు. చివరికి గిలగిలా కొట్టుకుని క్షీణిస్తుంది. అలాగే సహచరుల పట్ల గౌరవం లేని వ్యక్తి సద్ధర్మంలో, అంటే మంచి మార్గంలో ఎదగలేడు. అతని ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుందన్నమాట. అంటే ఆఫీసుల్లో కొన్నిసార్లు ఒక రకమైన ఊపిరాడని వాతావరణం ఉంటుంది కదా. సరిగ్గా అలాంటిదే. మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆ వాతావరణం సరిగ్గా లేకపోతే ఎదగలేరు. అవును, మహానాగి ఎంచుకున్న రూపకాలు కూడా చూడండి. చేప, ఆ తర్వాత విత్తనం. ఈ రెండూ జీవానికి, పెరుగుదలకు సంకేతాలు. నిజమే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంకేదైనా పోలిక వాడొచ్చు కదా. కానీ ఈ రెండింటినీ ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందంటారా? మీరు చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. చేప అయినా, విత్తనమైనా వాటిలో విపరీతమైన జీవశక్తి ఉంటుంది. కాని వాటి ఎదుగుదల వాటి చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. చేపకు నీరు, విత్తనానికి నేల. అలాగే మనిషికి తన చుట్టూ ఉన్న బృందం. ఖచ్చితంగా. మహానాగ చెప్పాలనుకున్నది అదే. నీలో ఎంత ప్రతిభ ఉన్నా, నువ్వు ఎంత గొప్ప మార్గంలో ఉన్నా, నీ చుట్టూ ఉన్నవారి పట్ల నీ ప్రవర్తన సరిగా లేకపోతే, ఆ వాతావరణాన్ని నువ్వే విషపూరితం చేసుకుంటే నీ ఎదుగుదల అసాధ్యం. అర్థమైంది. ఇది మనల్ని రెండో రూపకానికి తీసుకొస్తుంది. పొలంలో నాటిన చెడుపోయిన విత్తనం వలే. ఒక్క నిమిషం. ఇక్కడ పొలమంటే బుద్ధుని బోధన లేదా సద్ధర్మం అన్నారు. అది ఎప్పుడు సారవంతంగానే ఉంటుంది కదా. అవును, ఉంటుంది. మరి ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల ఆ గొప్ప బోధనకే విలువ లేకుండా పోతుందా? ఈ పోలిక కొంచెం కఠినంగా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ పోలిక బోధనను తక్కువ చేయడం లేదు, వ్యక్తి యొక్క గ్రహణ శక్తిని ప్రశ్నిస్తోంది. పొలం ఎంత గొప్పదైనా మీరు నాటిన విత్తనమే పుచ్చిపోయి ఉంటే, అంటే పూతికమైతే, అది ఎలా మొలకెత్తుతుంది? మొలకెత్తదు. ఎంత మంచి నీళ్లు పోసినా, ఎరువు వేసినా లాభం లేదు. ఇక్కడ పొలమనేది బుద్ధుని గొప్ప బోధన, విత్తనమనేది సాధకుని మనస్తత్వం. ఆ మనస్తత్వంలోనే అగౌరవం, అహంకారమనే పుచ్చు ఉంటే ఎంత గొప్ప బోధనైనా అతన్లో మార్పు తీసుకురాలేదు. సమస్య బయట కాదు, లోపలే ఉందని మహానాగ స్పష్టం చేస్తున్నారు. ఓకే,
అంటే ఆ బోధన అనే నీరు ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నా కూడా అగౌరవం అనే అడ్డుకట్ట వల్ల అది మనలోకి చేరదనమాట. మరి అగౌరవం యొక్క అంతిమ పరిణామమేమిటి? కేవలం ఎదుగుదల ఆగిపోవడమేనా, లేక అంతకంటే తీవ్రమైనది ఏదైనా ఉందా? ఉంది. ఇక్కడే మహానాగ తన హెచ్చరికను తారాస్థాయికి తీసుకెళ్తారు. అంటే 3వ శ్లోకంలో అవును. శ్లోకం 389 ప్రకారం సహచరులను గౌరవించని వ్యక్తి ధర్మరాజ శాసనంలో అంటే బుద్ధుని మార్గంలో నిర్వాణానికి దూరంగా ఉంటాడు. వావ్! ఇది చాలా చాలా పెద్ద మాట. ఇది కేవలం సామాజిక ప్రవర్తనకు సంబంధించిన విషయం కాదు. మహానాగ దృష్టిలో గౌరవం లేకపోవడమనేది ఒక వ్యక్తిని తన అంతిమ లక్ష్యమైన నిర్వాణం నుండి పూర్తిగా దూరం చేస్తోంది. అంటే మీ ప్రవర్తన మిమ్మల్ని మీ గమ్యం నుండే దారి మళ్లిస్తోందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు మనం చూసిందే నాణానికి ఒకవైపు మాత్రమే. ఒక రకమైన చీకటి చిత్రాన్ని చూశాం. ఎండిపోతున్న గుంట, పుచ్చిపోయిన విత్తనం, గమ్యానికి దూరమవడం వింటుంటేనే నిరాశ కలుగుతోంది. నిజమే. అయితే మహానాగ మనల్లక్కడే వదిలేలేదు. ఆయన వెంటనే ఆ నాణాన్ని తిప్పి రెండో వైపు కూడా చూపిస్తున్నాడు. అదే ప్రపంచం, కాని గౌరవం అనే వెలుగుతో ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. అవును. ఈ నిర్మాణ శైలిలోనే ఒక గొప్ప సందేశం ఉంది. ఒకే విషయాన్ని రెండు కోణాల్లో సరిగ్గా వ్యతిరేక రూపకాలతో చెప్పడం ద్వారా గౌరవానికి, అగౌరవానికి మధ్య ఉన్న తేడాను మనస్కి హత్తుకునేలా చూపిస్తున్నారు. ఒక హెచ్చరిక, ఒక ఆహ్వానంలాగా. సరిగ్గా. మొదటి 3 శ్లోకాలు ఒక హెచ్చరికైతే తర్వాటి 3 ఒక ఆహ్వానం. శ్లోకం 390లో వాడిన రూపకం సమృద్ధిగా నీరు ఉన్నచోట ఉన్న పెద్ద చేపవల్లే. వావ్! ఆ పోలిక వింటుంటేనే మనసు తేలికపడింది. ఎండిపోతున్న గుంట నుండి ఒక్కసారిగా మహాసముద్రంలోకొచ్చినట్టుంది. ఖచ్చితంగా. ఇది ఎదుగుదలకు, స్వేచ్ఛకు, అభివృద్ధికి, అనంతమైన అవకాశాలకు సంకేతం. పరస్పర గౌరవమున్నప్పుడు ఆ బృందం లేదా సమాజం ఒక చిన్న గుంటలా కాకుండా మహాసముద్రంలా మారుతుంది. అక్కడ వ్యక్తి క్షీణించడు, పైగా అభివృద్ధి చెందుతాడు. ప్రతి ఒక్కరి ఉనికి మరొకరికి మద్దతుగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది ఒక ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ లాంటిది. ఒక స్టార్టప్ కంపెనీలో ఒకరి ఐడియాలను మరొకరు గౌరవించుకున్నప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనం చూస్తుంటాం కదా, సరిగ్గా అలాంటిది. అలాగే శ్లోకం 391లో పొలంలో నాటిన మంచి విత్తనం వలె అనే పోలిక, ఇది కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఇది కూడా అదే పాయింట్ని ఇంకా బలంగా చెప్తుంది. సరైన దృక్పథం అంటే గౌరవం అనే మంచి విత్తనమున్నప్పుడు సద్ధర్మం అనే సారవంతమైన పొలంలో అది చక్కగా పెరిగి వృద్ధి చెందుతుంది. అంటే వ్యక్తి యొక్క సామర్థ్యం పూర్తిగా వికసిస్తుంది. అవును. చెడిపోయిన విత్తనం తన లోపం వల్ల పెరగలేకపోతే మంచి విత్తనం తనలోని సహజమైన సామర్థ్యం వల్ల అనుకూలమైన వాతావరణంలో తప్పకుండా వృద్ధి చెందుతుంది. ఇక్కడ గౌరవం అనేది విత్తనానికి అవసరమైన పోషకం లాంటిదన్నమాట. అయితే వీటన్నిటి అర్థమేమిటి? చేప, విత్తనం, గుంట, సముద్రం, ఈ ఉదాహరణల ద్వారా మహానాగ మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? చివరి శ్లోకం 392 ఈ మొత్తం చర్చకు ఒక ముగింపు పలుకుతుందనుకుంటా. అవును. ఆ శ్లోకం ఒక శక్తివంతమైన స్పష్టమైన ముగింపునిస్తుంది. సహబ్రహ్మచారుల పట్ల ఎవరికైతే గౌరవముంటుందో వారు ధర్మరాజ శాసనంలో నిర్వాణానికి దగ్గరగా ఉంటారు అని ఆ శ్లోకం చెబుతుంది. ఓ, మొదటి 3 శ్లోకాలకు ఇది సరైన ప్రతిబింబం. ఖచ్చితంగా. అగౌరవం నిర్వాణానికి దూరం చేస్తే గౌరవం నిర్వాణానికి దగ్గర చేస్తుంది. అంటే గౌరవం అనేది కేవలం ఒక మంచి అలవాటు, ఒక సోషల్ స్కిల్ కాదు. అదొక వ్యక్తిని తన అంతిమ లక్ష్యానికి చేరువ చేసే ఒక ప్రాథమిక ఆధ్యాత్మిక గుణమని మహానాగ తేల్చి చెప్తున్నారు. దీని మనం కొంచెం విస్తృతంగా చూస్తే ఈ సూత్రం కేవలం ప్రాచీన భిక్షువులకే కాదు, మనందరికీ వర్తిస్తుంది కదా? ఖచ్చితంగా. ఈ రోజు మనందరికీ, ఏ బృందానికైనా వర్తిస్తుంది. అదొక పరిశోధనా బృందం కావచ్చు, ఒక క్రీడా జట్టు కావచ్చు, చివరికి ఒక కుటుంబం కావచ్చు. ఎక్కడైతే పరస్పర గౌరవం ఉంటుందో అక్కడ వాతావరణం అభివృద్ధి చెందుతుంది. అక్కడి వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలుగుతారు. అవును. గౌరవం లేనిచోట స్తబ్దత, క్షీణత మొదలవుతాయి. ఎందుకంటే అగౌరవం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, సహకారాన్ని నాశనం చేస్తుంది, మరియు సృజనాత్మకతను అణిచివేస్తుంది. కొత్త ఆలోచనలు పుట్టవు, ఎందుకంటే వాటిని ఎవ్వరూ గౌరవించరనే భయం ఉంటుంది. కాబట్టి మహానాగ గాథల నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే గౌరవం అనేది ఐచ్ఛికం కాదు, అది మన ఎదుగుదలకు, మన లక్ష్య సాధనకు అత్యంత అవసరం. అది మన చుట్టూ ఉన్నవారికి మనమిచ్చే బహుమతి మాత్రమే కాదు, మన ఎదుగుదలకు మనం వేసుకునే బలమైన పునాది కూడా. అవును. చేప, విత్తనం వంటి ఆయన వాడిన శక్తివంతమైన రూపకాలు ఈ విషయాన్ని మనకు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి.
ఈ చర్చ మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఈ గాథలు కేవలం వేల ఏళ్ల క్రితం జీవించిన 6 భిక్షువుల గురించి మాత్రమేనా? లేక మన దైనందిన జీవితంలో, మన ఆఫీసుల్లో, మన సంబంధాలలో గౌరవం యొక్క పాత్ర గురించి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇదొక అవకాశమా? హ్మ్, మంచి ప్రశ్న. మన చుట్టూ గౌరవం లోపించినప్పుడు మనం కూడా తక్కువ నీటిలో ఉన్న చేపలాగా ఊపిరాడనట్లు భావిస్తున్నామా? మన వృద్ధికి చోటు లేదని, మన సామర్థ్యం కుంచుకుపోతోందని మనలో ఎవరికైనా అనిపిస్తోందా? బహుశా మహానాగ హెచ్చరిక ఆనాటి 6 భిక్షువులకే కాదు, ఈనాటి మనందరికీ వర్తిస్తుందేమో.